అమెరికాకి వీసా ఉంటేనే వెళ్ళాలా? వీసా లేకుండా ఎందుకు వెళ్ళకూడదు? సో కథ ఇక్కడ నుంచి మొదలు పెడదాము. గుజరాత్ రాజధానికి 13 కిలోమీటర్ల దూరంలో డింగుచా అనే విలేజ్ ఉంటదండి. దానిలో 3000 మంది జనాభా, కానీ అన్ని తాళాలు వేసే ఉంటాయి. ఎందుకంటే 3000 మంది అమెరికాలోనే ఉన్నారు. సో అందరూ వీసా లేకుండా అమెరికా వెళ్ళి సెటిల్ అవుతున్నారు అని ఒక కుటుంబం కూడా ఇదే చేద్దాం అనుకున్నారు. సో ఆయనేమో నార్మల్ గా ఒక టీచర్, ఈవిడేమో చిన్న ఉద్యోగి. సో ఇద్దరు కలిపి నెలకి 9000 మాత్రమే సంపాదిస్తున్నారు. కానీ వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సో అందరూ వెళ్తున్నారు కదని వీళ్ళు కూడా 65 లక్షలు ఇల్లు పొలం అన్ని తాకట్టు పెట్టి ఏజెంట్ కి ఇచ్చి అక్రమంగా అమెరికా బోర్డర్ దాటి వెళ్దామని అనుకున్నారు. సో ఆవిడకి అమెరికా వెళ్ళి బ్యూటీ సెలూన్ లో వర్క్ చేయాలని కోరిక అనమాట. వేరే ఏజెంట్స్ కి అప్పు చెప్పించి కెనడా వరకు తీసుకెళ్లారు. సో తర్వాత వాళ్ళు ఏమయ్యారో తెలియలేదు. కానీ వారం తర్వాత జస్ట్ యుఎస్ బోర్డర్ కి 12 మీటర్ల దూరంలో 3 శవాలు కనిపించాయన్నమాట కెనడాలోని. అంటే వెళ్ళింది 4, కానీ బాగా చిన్న పాప శవం కనిపించలేదు. జస్ట్ 12 మీటర్ల దూరంలో. వాళ్ళు కెనడాలో చలి ఎక్కువ కదా, సో అది తట్టుకోలేక చనిపోయారనమాట. ఇంకొక 12 మీటర్లు దాటితే వాళ్ళకి నచ్చిన జీవితం మొదలు పెట్టేవారేమో. అలా కెనడా నుంచి కాకుండా మెక్సికో నుంచి బోర్డర్ దాటిన వాళ్ళు బతుకుండే వాళ్ళేమో. కానీ ఏజెంట్స్ డబ్బుల కోసం ఇలాంటి మార్గాలు సజెస్ట్ చేసి చాలా మంది ప్రాణాలు తీస్తున్నారు. దీని మీద ఎవరు ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. అందువల్ల ఇవి బాగా పెరిగిపోతున్నాయి. సో దీన్ని అమెరికా వాళ్ళు కూడా ఎందుకు ఆపట్లేదంటే మెక్సికో యుఎస్ బోర్డర్ పొడవు 2000 మైళ్ళు అనమాట. సో దాని అంతటికి కాపలా కాయడం అవ్వదు కదా. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మనకి సంవత్సరానికి 80,000 వీసాలు ఇవ్వడానికి అమెరికా వాళ్ళు భయపడుతున్నారు. కానీ అలా కాకుండా బోర్డర్ దాటి వచ్చిన వాళ్ళకి 8 రోజుల్లో 80,000 మందికి గ్రీన్ కార్డులు ఇస్తున్నారు. సో ఇలా ఏజెంట్స్ వాళ్ళ డబ్బుల కోసం మిమ్మల్ని అక్రమమైన దారిలో పంపిస్తున్నారు. వెళ్ళడం అనేసి ఇండియాలో అయినా ఉండొచ్చు, కానీ ఇలాంటివి అస్సలు చేయొద్దు.